బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. జ్యోతి మల్హోత్రా ఒక యూట్యూబర్ గా ఇన్ఫ్లుయెన్సర్ గా ప్రసిద్ధి పొందింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఎయిర్ బేస్ల వద్ద జాతీయ గీతాలాపలను పాడుతూ అక్కడ వీడియోలు తీస్తూ వాటిని పాకిస్తాన్కి అమ్ముకోవటం అంటే ఒక దేశభక్తురాలిగా నటిస్తూ దేశానికి ద్రోహం చేసిన అంశం ఇవాళ బయటపడింది. ఈ అంశాన్ని ఎలా చూస్తారు? మనతో పాటుగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యులు విఠల్ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. ఆయన అభిప్రాయం తెలుసుకుందాం. అన్న, ఇట్లాంటి వాళ్ళు పాకిస్తాన్ కన్నా చాలా ప్రమాదకరం. పాకిస్తాన్ చైనా కన్నా చాలా ప్రమాదకరం. దేశంలో అంతర్గతంలో ఉన్నటువంటి స్లీపర్ సెల్ రూపంలో ఉన్నటువంటి దేశ ద్రోహుల కన్నా టెర్రరిస్టుల కన్నా డేంజర్. వీళ్ళు టెర్రరిస్టులు మనకు కనిపిస్తారు, ప్రత్యక్షంగా బార్డర్లోనూ అవుట్ సైడ్ కనిపిస్తారు. వాళ్ళు మనలో ఉంటూ మన ఇంటిని కాలబెడుతున్నటువంటి, మన దేశాన్ని కాలబెట్టే ఇట్లాంటి ప్రమాదకరం వ్యక్తుల్ని అసలు ఏం చేసినా తప్పలేదు. నా దృష్టిలో ఉరిదీయాల. రాత్రిని పడుకున్న తర్వాత తల్లిని గొంతు వేసిన రీతిలో ఇట్లాంటి మల్హోత్రాలు పుట్టుకొస్తున్నారు. జ్యోతి మల్హోత్రా వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు కాబట్టి ఇట్లాంటి వాళ్ళు బయటకు వస్తున్నారు. కానీ కేవలం కేంద్ర ప్రభుత్వము, మిలిటరీనో, డిఫెన్సో, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పని మాత్రమే కాదు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, ప్రభుత్వంతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎక్కడైనా అనుమానాలు వస్తే వెంటనే వాళ్ళపైన ఒక కన్నేసి ఉంచి అబ్జర్వేషన్ చేసి నియర్ బై పోలీస్కో లేదా కేంద్ర ప్రభుత్వానికో రాష్ట్ర ప్రభుత్వానికో ఏజెన్సీస్కో చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడు పైన ఉంది. లేదంటే నీ పక్కల్ని బాంబ్ బ్లాస్ట్ వేయచ్చు. ఇవాళ హైదరాబాద్లో ఎన్ఐఏ వాళ్ళు ఇవాళ హైదరాబాద్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు, ఇంక్లూడింగ్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బాంబ్ బ్లాస్ట్కి సంబంధించినటువంటి ఆర్మ్స్ మెటీరియల్ తోటి. అది పట్టుకోగలిగారు, లేకపోతే ఎంత ప్రమాదకరం. దీనికి రివెంజ్ ఈ రకంగా అంతర్గతంగా మళ్ళీ భారతదేశాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు కదా. రెచ్చగొట్టి స్లీపర్ సెల్స్ ఇప్పటి వరకు ఉన్న వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టి ఇంకేదైనా ఒక 4 ఇన్సిడెంట్స్ చేస్తే భారతదేశం మరింత ఆత్మవిశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంది. ఆ రకమైన చర్యగా భావించవచ్చుగా. పాకిస్తాన్ అటువంటి ఒక రోగ్ స్టేట్, రోగ్ కంట్రీ నిరంతరంగా భారతదేశం పైన పోరాడుతూనే ఉంటుంది. వాళ్ళు ఏమైపోయినా పర్లేదు, కానీ భారతదేశం నాశనం కావాలన్నట్టు కోరుకున్నలో ప్రప్రథంగా పాకిస్తాన్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి దురదృష్టం మతపరమైనటువంటి కాన్ఫ్లిక్ట్ తీసుకొచ్చి భారతదేశంలో ఉన్నటువంటి ఒక మైనారిటీ వర్గాలని వాళ్ళని ఏదో రూపంలో లొంగ తీసుకొని, డబ్బులకో లొంగ తీసుకొని వాళ్ళ కోసం వాడుకున్న సంఘటనలు కోకొల్లని చూసినాం మనం. అందులోనే మనం ఆ రకంగా మన స్లీపర్ సెల్స్ అనేది వాళ్ళ బయటకు వస్తున్నటువంటి సందర్భం చూసినాం. వాళ్ళ ధీమా అదే, మేము భారతదేశాన్ని ఎక్కడైనా ఏ స్టేజ్లో ఎక్కడైనా బ్లాక్ చేయగలుగుతాం అన్నటువంటి అభిప్రాయంతో ఉన్నారు వాళ్ళు. అది చాలా ప్రమాదకరం. ఇప్పుడు శత్రువు దాడి అనేది బార్డర్లో కొట్లాడడం వేరు. శత్రువు అనేవాడు ఇటువైపు అటువైపు, శత్రువు ఎవడో తెలుస్తుంది. ఇక్కడ ఏం తెలియదు కదా. మనవాడు భారతీయుడు, ఇండియన్ అంటాడు, భారతీయుడు అంటాడు, సిటిజన్ అంటాడు, మా పక్కలో ఉంటాం. ఇది చాలా కేంద్ర ప్రభుత్వం కూడా చాలా స్లీపర్ సెల్స్ కంటే జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళు మరింత డేంజరస్ కనబడుతుంది. ఇంకా స్లీపర్ సెల్స్ని ఎంతో కొంత మనం ఐడెంటిఫై చేయొచ్చు. అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాడినో, పాకిస్తాన్ నుంచి వచ్చిన వాడు, ఇక్కడున్నవాడు వాడిని కొద్దిగా మనం అబ్జర్వేషన్ చేస్తాం. కానీ జ్యోతి మల్హోత్రాలు ఇంకా చాలా ప్రమాదకరం. కొంతమంది దేశద్రోహులు ఇట్లాంటి జ్యోతి మల్హోత్రాలను సృష్టించడం ద్వారా దేశానికి చాలా ప్రమాదకరం. అనుభవం కంటే ప్రమాదకరం వీళ్ళు. ఎంతసేపు నేను నా ఫ్యామిలీ నట్టు, మరి నీ ఫ్యామిలీ ఈ పక్కల్లో నీ ఇంట్లోనే బాంబ్ బ్లాస్ట్ పెరిగితే, బాంబ్ బ్లాస్ట్ అవుతప్పుడు ఏది నువ్వే కదా పోయేది. సో అది సామాజికమైన బాధ్యత ప్రతి ప్రౌఢుది. ఒక అబ్జర్వేషన్ ఉంచాలి, కన్నేసి ఉంచాలి. ప్రతి వ్యక్తి పైన అనుమానాలు వస్తే వాళ్ళని పట్టుకోవాలి, ఏజెన్సీస్కి అప్పచెప్పాల్సిన బాధ్యత ప్రతి ప్రౌఢ పైన ఉంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. విఠల్ గారు అంటున్నారు ఇది సామాజిక బాధ్యత, కేవలం పోలీసింగ్ మాత్రమే కాదు, సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.